ఇప్పుడు మనం మరికొన్ని ధ్యాన శ్లోకములను చెప్పుకుందాం. పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరహః పేపీయమానం ముదా భూయాత్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. మనం నెక్స్ట్ వీడియో నుండి శ్రీమద్ భగవద్గీత శ్లోకాలను నేర్చుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.